ఉమ్, ఆ, ఇంకా రాలేదేంటి? రేయ్ సుత్తి గ్యాంగ్ అక్కడ కూర్చున్నారు చూడు. రేయ్ కాలేజీ ఎగ్గొట్టి ఇక్కడేం చేస్తున్నారా? చేపలు పడుతున్నారా? ఆ? ఆ సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వెందుకొచ్చో చెప్పు. రేయ్ నువ్వేంట్రా అంత పొగరుగా సమాధానం చెబుతున్నావు? నువ్వు చేస్తున్న పని ఏమిటో నీకు అర్థమవుతుందా? మీ అమ్మా బాబులు కష్టపడి సంపాదించి మీకు తిండి పెడుతుంటే మీరు పీకల దాకా తాగి చేపలు తింటూ కూర్చున్నారా? మీలాంటి వాళ్ళు చెట్టు కింద కూర్చుని సైకిల్కి పంచర్లు వేసుకోవాలరా? చదువుకుంటేనే బాగుపడతారన్న విషయం మీకు తెలియదట్రా? రే వయసులో ఉన్నప్పుడు ఇలా పని పాట చేయకుండా వీధిలో పడి తిరిగితే ఆ తర్వాత దిక్కు లేకుండా పోతారా మీరు? నువ్వేదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే ఆ తర్వాత పెద్దవాళ్ళు ఒక పిల్లని చూసి నీకు పెళ్లి చేస్తారా? నువ్వు కూడా హ్యాపీగా పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు. అప్పుడే నీకు కూడా సంఘంలో ఒక గౌరవం మర్యాద ఉంటుందిరా. ఇలా అడ్డగాడిలా తిరిగి లైఫ్ ను వేస్ట్ చేసుకోకండిరా. రే చూసావంటరా మనల్ని అడ్డగాడిలను తిడతా ఉన్నాడు. మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాలరా. కొట్టిందంతా కిందకి దిగిపోయిందిరా. భయంగా ఉందిరా. రే రే సరే సరే అఘోరించారు కానీ రండి. మామ మీకు ఒక ముఖ్యమైన పని అప్ప చెబుతానని చెప్పాడు, రండి. పదండ్రా. సరే తీసుకో. కొద్దిగా మిగిలిపోయి జాగ్రత్తగా రా. అసలే ముందు ఎక్కువ ఎక్కింది. సరే సరే సరిగ్గా నడు. జాగ్రత్త. ఆడు తెగుతున్నాడు. రేయ్ విషయం ఏమిటో మామని కనుక్కోండి రా. ఎంతో మంది అమ్మాయిలు నన్ను ఇష్టపడినా నా మనసులో ఉన్నది మాత్రం రాయుడు గారి కూతురు మంగే. అందుకేరా మిమ్మల్ని అందరినీ పిలిచాను. కానీ ఆ దేవుడు ఉన్నాడే, మనం అనుకున్నది చేయడు, మనం అనుకోనిది చేస్తాడు. అదేరా విధి అంటే. విధి చేతిలో మనం అందరం పావులం. మన ఊళ్ళో కాలేజీకి వెళ్ళి చదువుకున్నది ఇద్దరు. ఈ ఊళ్ళో ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో మీకందరికీ తెలుసుగా. వాళ్ళ గురించి చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. 10 మందిలో నేను పాటలు పాడుతున్నా నా మనసులోని పాట మాత్రం మంగకే అంకితం. మీకు వివరంగా చెప్తాను, రండి మాట్లాడుకుంటూ వెళదాం. అరే మావా, ఈ ఊళ్ళో పెళ్లి కాని అందమైన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో ఓ లిస్టు తయారు చేసి వాళ్ళ పేర్లు ఒక్కో చీటిలో రాయి. వాటిని ఆ దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి అందులోంచి లాటరీ తీద్దాం. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఆ తర్వాత నా ప్రేమ ప్రయాణాన్ని హ్యాపీగా సాగిస్తాను. ఇలా చూడండిరా, నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. మనకి ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే ప్రేయస్గా భారీగా ఊహించేసుకుంటాం. అలా నిర్ణయించుకోవడంలో పెద్దగా సంతోషం ఉండదురా మామ. అంతేకాకుండా ఆ అమ్మాయి మనకు సొంతం అవుతుందా లేదని ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటాం. అందువల్ల నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను వెళ్ళి ఆ దేవుడి మీదే భారం వేయబోతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి చీటీల్ని దేవుడి ముందుంచి మనసుకు నచ్చిన అమ్మాయిని ఆ దేవుడినే నిర్ణయించమని అడుగుదాం. ఆ తర్వాత ఆ దేవుడు నిర్ణయించిన అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా చేసుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. రే ఎర్రగా ఉంటుంది అమ్మాయి పేరు పేర్రా? శాంతిరా, అది కూడా ఓకే ఓకే. అరే మావా, దీంట్లో ఓ చీటీ తీ. ఇదిగో. ఇదిగోరా. మంగ. రే దేవుడు నిర్ణయించాడ్రా.
త్వరగా కానీ కాయలు త్వరగా కోయి జాగ్రత్త జాగ్రత్త పడిపోతావు చూసుకో లెక్కలు ఏంటి విషయం అయ్యా లెక్కలు చూస్తున్నావా అవునయ్యా సరిగ్గానే చూస్తున్నావు కదా జాగ్రత్తగా ఉండాలి మరి నా దగ్గర ఏంటి అలా అంటున్నారు మీ పూర్వీకుల కాలం నుండి మా కుటుంబమే కదా లెక్కలని చూసుకుంటున్నాం ఏ సమస్య ఉండదయ్యా నేను చూసుకుంటానయ్యా అది సరే కానీ కొబ్బరికాయలు చాలా ఎక్కువైపోయినాయి అన్ని మార్కెట్ పంపించాలి గుర్తుంచుకో మరి వీళ్ళందరూ ఎవరయ్యా ఏం కావాలి వీళ్ళకి ఏంట్రా మొత్తం కట్టుకొని వచ్చారు ఇటు అయ్యా అది అది ఏమిటంటే అది మేమందరం మీ దగ్గర ఒక పాట పాడి ఆధారపడదామని వచ్చామండి. ఏంటిది పాట హ, ఎంతో మంది పాటగాళ్ళు వచ్చి పాడి చూశారు. ఈ రోజు మీరు గొప్పగా ఏం పాడబోతున్నారా? పాడండి పాడండి చూద్దాం. నా కూతురు సంతోషంగా ఉంటే నాకు కావాలి మరి. అలాగేనయ్యా. ఆలస్యం చేయకుండా కొబ్బరికాయలు లోడ్ ఎక్కించవయా. అలాగయ్యా. కాదు, అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? అటు పుట్టినింటికి ఇటు అత్తారింటికి పేరు తెచ్చిపెట్టేదే తెలుగమ్మాయి అంటారు. ఈ విషయాన్ని వెళ్ళి అమ్మాయితో చెప్పండి. నువ్వు రామావా, ఇది కూడా ఇచ్చేద్దామా? వదిలేరా, వాడు అలాగే అంటాడు. మనకు వచ్చిందే లాభం రా.